గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. సో టైం వచ్చేసి 5:12 అవుతుంది. సో ఇప్పుడైతే మేము ఇంకా నాకు తెలిసి 700 to 800 కిలోమీటర్స్ ఉన్నాం ఢిల్లీకి. సో యాక్చువల్లీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అయ్యాం అనమాట. ఎక్కడంటే లైక్ నిన్న నైట్ స్టే చేస్తాం, ఇక్కడ ఆగామని చెప్పాం కదా, అక్కడ 2 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైమ్ 5:12 సంథింగ్ అవుతుంది. 5:13 అవుతుంది. సో ఇప్పుడైతే మధ్యప్రదేశ్ స్టేట్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ మధ్యప్రదేశ్ దగ్గర నాకు కొంచెం ఈ సీనరీ బాగా నచ్చి ఆగానమాట. శ్రీను అండ్ సాయి ఫుల్గా పడుకుంటున్నారు. వాడు నిన్నంతా ఫుల్ వాడే డ్రైవ్ చేశాడు కదా, సో వాడు ఫుల్ టైర్డ్ అయిపోయాడు అనమాట శ్రీను. సో అందుకనే ఇంకా నేను తీసుకుని డ్రైవ్ చేస్తున్నా. అండ్ మధ్యదారిలో నేను షూట్ చేయలేదు, కానీ అసలు లైక్ నాకు విజిబిలిటీ కూడా లేదు. చాలా పెద్ద వర్షం పడింది అండ్ ఘాట్ రోడ్ ఎక్కుతున్నా అనమాట. ఆ ఘాట్ రోడ్ పేరు కూడా తెలీదు. నేను తర్వాత మెన్షన్ చేస్తాను ఆ ఘాట్ రోడ్ ఏంటని. అది ఏంటంటే లైక్ నాకు ముందు ఒక బొలెరో కార్ వెళ్తుంది, ఆ కార్ కూడా నాకు కనబడట్లే. 10 స్పీడ్లో మొత్తం ఘాట్ రోడ్ అంతా ఎక్కాను. ఓన్లీ 10 స్పీడ్, అంత విజిబిలిటీ లేదు. అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అంత రిస్క్ చేయకూడదు అనుకుని ఇంకా తీయలేదు. ఇక్కడ నుంచి కొన్ని సినిమాటిక్ షాట్స్ వేస్తాను, చూసి ఎంజాయ్ చేసేయండి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. సో ఇప్పుడైతే మా సీన్ గాడును ఇంకా సాయి ఇప్పుడే లేచారు. హాయ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ చెప్పరా శ్రీను. రాత్రి 2 గంటల నుంచి 150 కిలోమీటర్లు వచ్చావు. ఆ రోడ్డు ఎలాగుందో చూసావు కదా, ఎలాగుంది. ఇప్పుడు ఆఫ్టర్ దిస్ ఐ విల్ షో యూ. ఒరే 2 o'clock నుంచి ఇప్పుడు వరకు ఎంత వచ్చింది, 1 గంట ఇందాక అక్కడ 5 నుంచి ఇప్పుడు 6కే దగ్గర 60 కిలోమీటర్లు వచ్చాను. జాకి వాడు అంతే కుళ్ళురా నీకు. నా కాఫీ బ్రేక్ అయితే ఆగాము ప్లేస్, సో మాకు తెలీదు యాజ్ యూజువల్. ప్లేస్ చెప్తా. సో నింగారి అని ఏదో ఉంది ఊరు పేరు, నిగారి. సో అక్కడైతే ఒక డాబా ఉంటే డాబా దగ్గర ఆగాం, చిన్న కాఫీ తాగేసి స్టార్ట్ అవుదామని చెప్పి. వాళ్ళు ఇంకా నిద్రమంతులు వదలలేదు, ఇద్దరికి కార్లను దిగట్లేదు ఇంకా. సో ఇవాళ ఎక్కువ వర్షం పడకపోతే బాగుండు అనిపిస్తుంది అబ్బా. ట్రావెల్ ఎక్కువ అంటే జర్నీ ఎక్కువ ఉంటుంది. లైక్ ఇంకా ఆగ్రాకే 600 కిలోమీటర్స్ ఉంది, మేము ఢిల్లీ వెళ్ళాలి. సో నాకు తెలిసి ఈవినింగ్ లోపల ఢిల్లీకి అయితే వెళ్ళిపోవాలి అట్టి పరిస్థితిలోనే. ఎందుకంటే అక్కడ మా వాళ్ళు ఇప్పటికే వెయిటింగ్, ఎప్పుడు వస్తున్నారు అది అనుకుని. సో మరి లేట్ చేసేస్తే ఇంకా వాళ్ళు అక్కడ ఏడ్ చేస్తారనమాట. సో చిన్న కాఫీ బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. మళ్ళీ డ్రైవర్ గారికి ఇచ్చాము. అండ్ సో మొత్తానికి అయితే అక్కడ టిఫిన్ తిందాం అనుకున్నాం కానీ టిఫిన్స్ అయితే లేవు అక్కడ, ఓన్లీ టీ ఉంటే టీ తాగాము. అండ్ నిన్న నైట్ కూడా డిన్నర్ చేయలేదు, ఎందుకంటే రెస్టారెంట్లు కానీ డాబాలు కానీ ఏమీ లేవు తినడానికి ఇక్కడ. సో నైట్ తినలేదు. సరే తెల్లారి వస్తున్నాం కదా, చాలా పెద్దగా ఉంది ఇందాక చూస్తే. సో కనీసం టిఫిన్ అయినా ఉంటుంది, ఇడ్లీ ఏదో తిందాం అనుకున్నాం. పెద్దగా షాప్ ఆ మొక్క చెప్పు, లేదంటే మీ సబ్స్క్రైబర్స్ ఏదైతే అనుకుంటారు నీ గురించి. వాళ్ళు ఏమనుకోరు, నువ్వే అనుకునేలా చేస్తావు. సో పెద్ద షాప్ కొంచెం పెద్దగా ఉంది. అయితే అక్కడికి వెళ్తే ఓన్లీ ఛాయ్ ఉంది అన్నాడు. సరే అయితే 2 ఛాయ్ ఇచ్చాయని చెప్పి నేను శ్రీను గారు ఛాయ్ తాగాము. మరి ఇంకేం చేస్తాం, రాత్రి కొనుక్కున్న సామాగ్రి ఉంది, ఇదిగోండి కుర్కురే ప్యాకెట్లు, బిస్కెట్లు అవి ఉన్నాయి. సో అవే తింటున్నాం అనమాట. మళ్ళీ దగ్గర మళ్ళీ ఏదైనా ఒక సిటీకి వెళ్ళేంత వరకు నో ఫుడ్.
సో ఎవరైనా ఇటువైపు వచ్చే వాళ్ళు అయితే ఫుడ్ క్యారీ చేసుకోండి, లేదా ఎగ్జాక్ట్లీ ముందుగా ఎక్కడైతే కనబడుతుందో అక్కడే తినేసి రండి, లేదా ప్యాక్ చేయించుకొని రండి. సో అందుకనే బీ ప్రిపేర్డ్ వెన్ యూ కమ్ టు దిస్. కిరాణా షాప్లో కుర్కురే ప్యాకెట్లు తిని బతికేయగలను అనుకుంటే అప్పుడు మీ ఇష్టం, లేదనుకుంటే ముందుగా ప్లాన్ చేసుకుని తొందరగా ఎక్కడైనా తినేసి బయలుదేరడం రండి. అది కూడా నైట్ టైం మాత్రం డ్రైవింగ్స్ అస్సలు చేయకండి. ఫస్ట్ విషయం చెప్పాలనుకున్నా, ఎందుకంటే మధ్య రోడ్లో ఎక్కడ ఆవులు వచ్చేస్తున్నాయో తెలియట్లేదు, మనుషులు ఎవరు రాడు రోడ్డు మీదకి, ఆవులు వచ్చేస్తున్నాయి రోడ్డు మీదకి, కనబడడం కూడా కనబడట్లేదు. దానికైతే వెళ్తున్నాం అలాగా. డ్రైవింగ్ తెలుసు కదా, 17 గంటలు 700 కిలోమీటర్లు వస్తాడు, ఇప్పుడు కూడా మళ్ళీ 17 గంటలు ఇంకో 700 కిలోమీటర్లు వెళ్తాడు. ఏ బాధ ఇడతోటి ఎప్పుడు ఇంతే. సో ఈ ట్రిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ రైల్వే క్రాసింగ్ లాస్ట్ చిన్నపిల్లలు మనుషులు. NH30 నుంచి సుకేయి వైపు తిరిగి యాక్చువల్లీ ఝాన్సీ వైపు మా సాయి ఏం చేశాడంటే లైక్ కార్ రూట్ పెట్టకుండా బైక్ రూట్ పెట్టాడు. అయితే సరే ఝాన్సీ వైపు వెళ్ళిపోదాం అని చెప్పి చూసాం. యాక్చువల్లీ కార్ రూట్ పెడితే అసలు ఇటువైపు కార్ రూట్ లేదు, ఉన్నా కూడా చాలా మధ్యలో అంటే రోడ్డు గూగుల్ మ్యాప్లో అవన్నీ అండర్ రెన్యువేషన్ అంత బాగాలేదు అన్నట్టు చూపిస్తుంది. సో అందుకనే ఆ ఝాన్సీ రోడ్ ఏంటంటే లైక్ ఆ రోడ్ అంతా కార్కి అయితే అంత సూటబుల్ కాదు. మరి గూగుల్ మ్యాప్ కూడా చూపించట్లేదు, అంటే ఆ రూట్ అంతా స్లోవర్ చూపిస్తుంది, 1.5 hours స్లోవర్ చూపిస్తుంది. ఆ మధ్య రోడ్లో మొత్తం అంతా రోడ్ అంతా బాగాలేదు అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ అడిగాం, ఆల్రెడీ ముందున అడిగాం, అప్పటికి వాళ్ళు కూడా అదే అంటున్నారు, ఇటువైపు నుంచి వెళ్తారా హైవే NH30 వదిలేసి అని చెప్పి. సో ఇంకా లాస్ట్కి NH30 వైపే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. 4 kilometers ఆల్రెడీ వచ్చాక ఆగి చెక్ చేసామన్నమాట. చెక్ చేస్తే లైక్ ఈ రూట్ అయితే అంత సూటబుల్ కాదని చెప్పేసి ఇంకా హైవే NH30 వైపే వెళ్ళిపోతున్నాం. సో ఏమైందిరా తాళమా దగ్గర సుకేయి దగ్గర నుంచి NH30 మళ్ళీ క్యాచ్ చేస్తామంటే అక్కడి నుంచి 850 kilometers ఢిల్లీకి. సో నాకు తెలిసి ఇప్పుడు టైం అరౌండ్ 10 అవుతుంది, కరెక్ట్గా 10:04 అవుతుంది. నాకు తెలిసి ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవచ్చేమో మ్యాక్సిమం అనుకుంటున్నాను. మరి మేబీ ఆ రోడ్స్ ఆ NH30 కాబట్టి నేషనల్ హైవే చాలా బాగుంది, ఆల్రెడీ నేను డ్రైవ్ చేశాను. ఇప్పటి వరకు శ్రీను పడుకున్నాడు, మధ్యలో ఆగి మళ్ళీ డ్రైవింగ్ చేంజ్ అయ్యామన్నమాట, వాడికి నిద్ర వస్తుందంటే. సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాడే తీసుకున్నాడు. సో నాకు తెలిసి ఈవినింగ్ లోపల వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సో మనకి చాలా ట్విస్ట్స్ ఉన్నాయి మధ్యలోనే, యాక్చువల్లీ మేము అనుకోని ట్విస్ట్లు వచ్చేస్తున్నాయి మాకే. సో ఏదేమైనా మన ఈ ప్రయాణానికి ఎప్పుడు అడ్డు చెప్పలేరు. సో మళ్ళీ నెక్స్ట్ ఎక్కడైనా లంచ్కి కానీ ఎక్కడైనా ఆగినప్పుడు ఐ విల్ బి బ్యాక్. ఇక్కడైతే పోలీసులు ఆపారు ఒక చిన్న చెక్ పోస్ట్. లైసెన్స్ శ్రీనుది కనబడట్లేదు, ఫస్ట్ ఏమేమి తెలియట్లేదు. చెక్ పోస్ట్ దగ్గర వెల్కమ్ టు సత్నా దగ్గర ఆపారు. మనవాడికి హిందీ రాదు, మనం మాట్లాడడానికి వెళ్ళాలి. ఒరే కార్ దగ్గర ఉండరా నువ్వు, సామాన్లు అన్నీ పెట్టుకుని అక్కడికి ఎందుకు? వచ్చి రాగానే ఈ స్టేట్లోకి ఎంటర్ అవగానే టోల్ గేట్లో 500 బొక్క పడిపోయింది. ఎందుకు బొక్క పడింది అంటే పక్కన మా సాయిగాడు ఇప్పుడే సీట్ బెల్ట్ తీసేశాడు. ఆ సీట్ బెల్ట్ తీసిన కారణంగా ఆపి 500 ఫైన్ అయితే వేశారు మాకు. ఇప్పుడు ఏదరా పెద్ద స్లిప్ ఇచ్చారు, చూపించారు. ఇగో ఇంత పెద్ద స్లిప్ ఇది ఇచ్చారు. అది ఫస్ట్ సప్నా దగ్గర అనమాట. సో వచ్చిన ఎందుకు అయిపోయింది కూల్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ చేస్తాను, అవ్వలేదు, నేను కలర్ నేను చూసాను అన్నాడు. ఇంకేం అనలే మనం. సో సీట్ బెల్ట్ పక్కన అంటే డ్రైవర్తో పాటు పక్కన కూర్చున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలంట. అది పెట్టుకోకపోతే వెనకాల నువ్వు పెట్టుకోలేదు, నేను పడుకొని ఉన్నా, వెనకాల నువ్వు పెట్టుకోలేదు అని చెప్పేసి మళ్ళీ నా మీదకి వచ్చారు. సో అప్పటికి కాళ్ళే ఓకే ఫ్రంట్ ఒకటే చాలని చెప్పి ఒకటే 500 వేసారు. మాట ఎలా మార్చాడు అనుకున్నావు, జిగ్గుమని హైలైట్ అయిపోయింది. పీచే వాళ్ళ అన్నాడు. ఓ ఓకే నీ అబ్బా రే అనుకున్నావు. ఫస్ట్ వెయ్యి అన్నాడు రా, నువ్వు స్క్రీన్ గార్డ్ కూడా పెట్టుకోలేదు. తర్వాత జిగ్గుమనిపోయింది. అంటే ఎందుకు సార్ వెయ్యా అన్న అంటే లేదు 500 కట్టండి పోనీ అన్నాడు. అది ఎంపీ ఇది మధ్యప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కాదు, ఇది ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంట. ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంట, పోలీస్ కాదు. ఏది చూపిద్దాం. ఇగోండి మేము ఫోన్ పే చేసాము, ఎంపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంట.
క్యాష్ అడిగాడు కానీ మా దగ్గర లేదంటే అప్పటికి ఫోన్పే చేయించాడు. సో వచ్చిన వాళ్ళు బివేర్ అట్ సంత ఇక్కడనే కాదు అంటే ఇక్కడ సీట్ బెల్ట్స్ ఇప్పుడు మ్యాండేటరీ కాదంటలేదు కానీ మా సాయిగడ్ ఇప్పుడే అట్టిపండు తినడానికి అని చెప్పి తీసాడు. లేకపోతే ఎందుకంటే మన కార్ సెన్సార్ కూడా ఉంది, సీట్ బెల్ట్ పెట్టకపోతే అది అలా కీ 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 అంటది. సో ఇప్పుడే జస్ట్ మా దరిద్రం అలాగే ఉంది, ఇప్పుడే తీసాడు, ఇప్పుడే ఫైన్ వేసాడు. ఈడు తీసాడు ఆడు వేసాడు ఫైన్. సో క్లైమేట్ అయితే కొంచెం కూల్ గా చాలా బాగుంది. టైం వచ్చి 11:55 అవుతుంది. నేను ఇంకా అరే ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉందిరా సాయి? సో జస్ట్ మెసేజ్ కూడా వచ్చిందా? ఏమొచ్చింది? వాహన్ నుంచి వచ్చిందా? వాహన్ నుంచి వస్తే వెళ్దారా డిపార్ట్మెంటే. ఏం చేస్తాం, అయిపోయింది కదా. మీరిద్దరు నీట్ గా సీట్ బెల్ట్లు పెట్టుకుని ఉంటే అసలు ఆడ ఆపకపోదును కూడానే. సో టైం వచ్చేసి 12:24 అవుతుంది. ఇక్కడ మిడ్వే హోటల్ అని చెప్పి ఒకటి ఉంది, ఎంపీ టూరిజం అంటే ఎంపీ టూరిజం వాళ్ళది హోటల్ మిడ్వే ట్రీట్ అని ఒక హోటల్ ఉంది. ఆఫ్టర్ ఒక ఎన్ని కిలోమీటర్స్ వచ్చారో అక్కడ నిన్న ఆగిన దగ్గర నుంచి ఒక 800 కిలోమీటర్స్ తర్వాత మాకు ఒక రెస్టారెంట్ కనబడింది ఫుడ్కి. ఇప్పటి వరకు చిప్స్ బిస్కెట్లు కుర్కురేలు తినుకుని బతికాము. ఇప్పుడే ఫుడ్ అంటే చాలా ఇంత ట్రావెల్ తర్వాత తిన్నామంటే అయితే సో 12:40 అయింది. కానీ ఇంకా ముందుకెళ్తే ఉంటాయో లేదో తెలీదు, అందుకని ఇక్కడే ఫుల్గా తినేసి స్టార్ట్ అవుతాం. ఏంటంటే ఉన్నాయో కూడా తెలియదు. ఇంకా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళదే చూద్దాం. అంబియన్స్ ఏదో ట్రై చేశారు కానీ పైన అంబ్రెల్లాస్ చూడండి బాగుంది. అంటే మరీ ఆడ్గా కాకుండా కొంచెం నీట్గా బాగుంది. అండ్ ఇక్కడ ఫోటోకి లైక్ ఫోటో బూత్లో పెట్టారు. మా సాయిగడ్ అబ్బా హ్యాండ్సమ్ ఉన్నారా? వెళ్ళరా బాబు. సో చూద్దాం ఏం ఆర్డర్ చేద్దారా? మొత్తానికి అయితే ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసి మళ్ళీ రాత్రి తింటామో లేదో, రాత్రి తినేదాకా మాకు తెలీదు. సో అందుకనే ప్రస్తుతానికి అయితే కడుపు నిండిపోయింది కాబట్టి మళ్ళీ మన ప్రయాణం అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా వీఆర్ వెరీ నియర్ టు ఢిల్లీ, జస్ట్ 800 కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉన్నాము. సో నాకు తెలిసి వెళ్ళిపోదాం ఈవినింగ్ కల్లా. మరి సీనిగడ్ నాకు డ్రైవింగ్ ఇస్తే దుల్లగొట్టేద్దాం, మరి నాకు ఇవ్వట్లేదు, వాడే తీస్తాను అంటున్నాడు. వెనకాల మనం నీట్గా స్లీప్ వేస్తున్నాం అంతే. సో మళ్ళీ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ స్టాప్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ద వీడియో. సో ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇదిగోండి లోరీ అయితే మనకు ఫస్ట్ బోర్డు కనబడింది ఆగ్రా ఢిల్లీ అని. సో అక్కడ బోర్డు ఉంది. అండ్ వెల్కమ్ టు బండిల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే. సో ఇది ఇక్కడ నుంచి హైవే ఇంకా డైరెక్ట్ ఢిల్లీ ఆగ్రా లెఫ్ట్, మరి రైట్ వెళ్తే ఏమొస్తుందో నాకు తెలీదు. టైం 2:32 అవుతుంది. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉందిరా? 660 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి ఢిల్లీకే కదరా ఆగ్రాకా? డైరెక్ట్ ఢిల్లీకి ఇంకా 660 కిలోమీటర్స్ ఉంది. సో ఎక్స్ప్రెస్ హైవే కాబట్టి నాకు తెలిసి మా శ్రీనగర్ ఎగరేసేస్తాడు కారు. సో ఇప్పుడు 3 అంటే మ్యాక్సిమం ఒక 7 to 8 ఇందాక వేసిన ఎస్టిమేషన్ ప్రకారమే ఇప్పుడు కూడా నాకు తెలిసి అవుతుంది. అగైన్ సీ యూ ఇన్ ద వెరీ నెక్స్ట్ లొకేషన్. ఓపెన్ ద డోర్. ఆపరా. బుజ్జి ఓపెన్ ద డోర్. బుజ్జి డోర్ ఓపెన్ చేయమ్మా. వెరీ గుడ్. రింగ్ రోడ్ అనమాట. రింగ్ రోడ్ ఎక్కుతున్నాం. రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్. ఇది పర్సన్ స్టార్ట్ అయింది సడన్గా. ఎక్స్ప్రెస్ వే యాక్చువల్లీ 170 కిలోమీటర్స్ లాంగ్ అంట. సో మనతో పాటు ఇక్కడ ఇంకొక సార్ ఉన్నారనమాట, ఆయనకి మధ్యలో లిఫ్ట్ ఇచ్చాము. సో ఇక్కడ నుంచి 170 కిలోమీటర్స్ వరకు మధ్యలో పెట్రోల్ పంప్ కానీ ఏమీ ఉండవు. ఓన్లీ లైక్ ఎక్స్ప్రెస్ హైవే అంతే. నువ్వు బైపాస్ దిగడానికి కానీ డైవర్షన్స్ కానీ ఏమీ ఉండవు. ఒక ఏంట్రా మరి అంతమానా
హలో చెప్పరా పక్క. హలో. సో మొత్తానికి అయితే వర్షానికి ఇలాగ మాకు వదలకుండా అలాగే వెళ్తూనే ఉన్నాము. మరి ఎక్కడ వర్షం అవుతుందో తెలియదు కానీ మనం పైకి వెళ్ళే టైంకి ఇప్పుడు ఆగిపోయిందిలే పడకుండా. పైకి వెళ్ళినప్పుడు లదాఖ్ వరకు వెళ్ళినప్పుడు ఇలాంటివి ఉంటే చాలా కఠినంగా ఉంటుంది. చూద్దాం ఏమవుతుందో. హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇప్పటికైతే 105 km వచ్చాం. అక్కడ పక్కన బోర్డ్స్ మీద రాసింది 105 అని. సో మన పక్కన కూర్చున్నారు కదా, ఆయనకి మనం లిఫ్ట్ ఇచ్చామన్నమాట. ఇందాక చూపించలేదురా. అగో ఆగ్రా 337, ఢిల్లీ 539. మనం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము మన ఫ్రెండ్ని పికప్ చేసుకోవడానికి. ఇప్పుడే టోల్ అయింది అండ్ వెళ్తున్నాం టెర్మినల్ 3 ఎగ్జిట్. ఇప్పుడు మంది వచ్చింది కారు. అదే జాగ్వర్ దగ్గరకు వస్తుంది. జాగ్వర్ పక్కన మన ఐటన్ మన ఆడి ఆగుతుందా మన బెంజ్ 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 జాగ్వర్ ముందంటారు. ఏది రే పెద్ద సూట్ కేసు వచ్చాడు. సో మొత్తానికి అయితే మావాడు వచ్చాడు, పెద్ద సూట్ కేసు లాగే వేసుకుని వచ్చాడు. అరే వెనకాల మొత్తం నిండిపోతే ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు అవి? ఒకసారి ఓపెన్ చేయి. ఎంత సూట్ కేసు పట్టుకొచ్చాడు. సర్లే మామా, మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఉంటుంది. రిటర్న్ ఫ్లైట్ వెళ్ళిపోతావా? సో మొత్తానికి అయితే ఎయిర్పోర్ట్లో మావాడిని పికప్ చేసుకున్నాం. మళ్ళీ వీఆర్ గోయింగ్ అనమాట. ఇప్పుడు వెళ్ళిపోయి రూమ్ తీసుకో. రే అక్కనే రా. సే హాయ్ టు ది క్యామ్. వాట్సాప్ కాదురా, నువ్వు సూట్ కేసు ఎట్టుకుని వస్తావు. పెద్ద ఖాళీదిరా. ఖాళీది ఎందుకు ఢిల్లీ పట్టుకుని వచ్చావు? ఖాళీ పట్టుకురావాల్సిన అవసరం ఉంది చెప్పు. అబ్బా వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో మళ్ళీ తీసుకెళ్ళొచ్చాను. ఫ్లైట్ అట్లుంటది మన వాళ్ళతోని ముచ్చట. తిందాం ఫస్ట్ తిందాం. సో టైం వచ్చేసి 12:20 అవుతుంది. మొత్తానికి అయితే ఇప్పుడు రూమ్ తీసుకొని చెక్ ఇన్ చేసాం. రూమ్ ఏంటంటే ఇక్కడ పెద్ద బాధ అయిపోయింది. ఎప్పుడు చెక్ ఇన్ చేసినా మార్నింగ్ 12 o'clockకి చెక్అవుట్ చేసేయాలంట. 12 11 11 o'clock కల్లా చెక్అవుట్ చేసేయాలంట. సో మొత్తం మేము 4 members. మాకు భరత్ గడ్ కూడా యాడ్ అయ్యాడు కాబట్టి 4 members 2 rooms తీసుకోవాల్సి వచ్చింది. వీటి వల్ల ఒక రూమ్ బొక్క. ముగ్గురికి ఒక రూమ్ ఇమ్మంటే ఒక రూమ్ చూపించాడు. అదేదో దీనిలాగా ఉంది, రేకుల సెట్. ఎందుకులే అని చెప్పి ఇంకా తీసుకోలేదు. మొత్తానికి అయితే న్యూఢిల్లీ అయితే వచ్చాం Day 2లో. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ Day 3 విల్ బి కమింగ్ సూన్. ప్లీజ్ వెయిట్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.